ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా? వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదేవి ఏం చేస్తున్నావు? సినిమా పిక్చర్ డైలాగ్ కాంటెస్ట్. సినిమా పిక్చర్ డైలాగ్ కాంటెస్ట్ అదేరా మొన్న సినిమా పిక్చర్ పోస్ట్ కాంటెస్ట్ అయింది కదా. పోస్ట్ కాంటెస్ట్ నేను ఫోటోలు పంపించాను రా, బట్ నాట్ విన్. నువ్వు కూడా ఫోటోలు పంపించారా? యా, వై నాట్? అవునరా, నీ దగ్గర డైలాగ్ పిక్చర్ కాంటెస్ట్ అన్నావు. డైలాగ్ అన్నావు, ఎలాంటి డైలాగ్ పెట్టాలి? కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, ఎనీ డైలాగ్. డైలాగ్ అయితే చాలు. ఇంట్రెస్టింగ్. అంటే ఎనీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చా? నీకు ఎన్ని భాషలు వచ్చా? అంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు. నువ్వు హిందీ, ఇంగ్లీషు. తెలుగు అయితే బెటర్. నీకు మరీ హిందీ, ఇంగ్లీష్ నుంచి పంపించుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకో. ఫెంటాస్టిక్. అంటే ఏ సినిమా డైలాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చా? ఎనీ మూవీ, బ్లాక్ అండ్ వైట్, ఈస్టర్న్ కలర్, ఏ సినిమా డైలాగ్ అయినా సెలెక్ట్ చేసుకో. 3D? హౌ అబౌట్ 3D? 3D పంపించు. అంటే 4-5 డైలాగ్ కలిపేసి ఒక పెద్ద డైలాగ్ చేసి పెట్టేయచ్చా? నువ్వు మరీ ఎక్సైట్ అవుతున్నారా? ఇక్కడ టైం లిమిట్ ఉందమ్మా. టైం లిమిట్ ఏ డైలాగ్ అయినా మ్యాక్సిమం టైం లిమిట్ 2 minutes. 2 minutes. Oh, pathetic. Maximum limit okay, but what about minimum limit? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారా? దేర్ ఇస్ నో మినిమం లిమిట్. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నేను ఎంత నాకే తెలియదు. లాంటి చిన్న డైలాగ్స్ నుంచి నేను ఇందాక ప్రాక్టీస్ చేస్తున్న వైదర్ని వరకు వెంటాడే డైలాగ్ వరకు ఏ డైలాగ్ చెప్పు, బట్ మ్యాక్సిమం 2 minutes. 2 minutes దాటకూడదు. 2 minutes దాటితే రిజెక్టెడ్. అవునరా, మన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు కదరా, పెద్ద పెద్ద డైలాగ్ చెప్తా. సింగిల్ టేక్ లో చెప్పకపోతే సింగిల్ టేక్ లో చెప్పరా, లేకపోతే మల్టిపుల్ టేక్స్ తీసుకొని కంబైన్ చేయి. డైలాగ్ లో మాత్రం కంటిన్యూటీ ఉండాలి రోయ్. అని ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నువ్వు నేను కలిసి కింగ్ సినిమాలో కామెడీ సీన్ చేద్దామా? ఒరే, ఇది సీన్ కాంటెస్ట్ కాదురా, డైలాగ్ కాంటెస్ట్. వీడియోలో డైలాగ్ చెప్తూ ఒక్కడే ఉండాలి. మరి విలన్ కౌంటర్ వేస్తేనే కదా హీరో డైలాగ్ చెప్పేది. ఇద్దరు ఉండాలి కదా. విలను కౌంటర్. నీకు మరీ అంత దారుణంగా కౌంటర్లు వేయించుకోవాలంటే వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పించుకోరా. కానీ డైలాగ్ చెప్తూ వీడియోలో ఒక్కడు మాత్రమే ఉండాలి రోయ్. ఒక్కడు? యా, ఒకే ఒక్కడు అన్నట్టు రోయ్. ఈ సినిమా పిక్చర్ డైలాగ్ కాంటెస్ట్ లో సినిమా డైలాగ్ నువ్వు సొంతంగా ఒక డైలాగ్ రాసుకొని దాన్ని చెప్తూ రికార్డ్ చేస్తూ వీడియోగా పంపిస్తే అది కూడా ఓకే. సొంతం అసలు మామ. కానీ అందులో డబుల్ మీనింగ్, బూతులు ఉన్నవి మాత్రం సెలెక్ట్ అవ్వవు. అంటే ఫోటో అంటే దిగి పంపించేస్తాం, మరి వీడియోలో పంపిస్తా. మీ దగ్గర సెల్ ఉందా? సెల్లో కెమెరా ఉందా? ఇంట్లో డిజిటల్ కెమెరా ఉందా? మరి ఇంకేంట్రా, చిన్న చిన్న సెల్ ఫోన్స్ నుంచి పెద్ద పెద్ద కెమెరా వరకు నీ దగ్గర వీడియో రికార్డింగ్ డివైస్ ఉంటే చాలు. రికార్డ్ చేసి పంపించు. నిన్న ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను రా. దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఎఫెక్ట్లు పెట్టేసి షేక్ అని చేస్తే. నువ్వు ఎఫెక్ట్లు పెట్టావా, మేకప్ వేసుకున్నావా, కాస్ట్యూమ్స్ వేసుకున్నావా, వెనకాల ట్రాన్సిషన్ పెట్టావా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టావా, ఇవన్నీ ఎందుకురా? డైలాగ్ లో ఫీల్ ఉందా, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉందా, అది ఇంపార్టెంట్. మరీ అంత టైం ఉంటే పెట్టుకో, బట్ యు నో ఎఫెక్ట్స్ ఆర్ నాట్ ఈవెన్ ఏ క్రైటీరియా. ఈజ్ ఇట్? ఇట్స్ నాట్ ఈవెన్ ఏ ప్రయారిటీ. ఓ సూపర్. అయితే నాకు 10 వీడియోలు పంపించేస్తాను. ఇక్కడ ఉందా చిన్న ఫిట్టింగ్, మాక్సిమం 3 entries per person. 3? వాట్ ఇస్ దిస్ ఫిట్టింగ్? అంబర్ ఫిట్టింగ్. అవునరా, డైలాగ్ సెలెక్ట్ చేస్తాం, వీడియో తెస్తాం, సినిమా పిక్చర్ పంపేసేస్తాం. కానీ నాకేంటి ఇంకా ఎంటర్ ఆడలేదా అనుకుంటున్నాను. 3 ప్రైజులు ఉన్నాయి రోయ్. ప్రైజెసా? యా, ప్రైజెస్. అంటే జనాలకు కొన్ని వీడియోలు నచ్చినట్టే నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఐడి 1001 కి సినిమా స్పేస్ పిచ్చా అని టైప్ చేసి అడ్డమైన సొల్లు వాడడానికి రియాలిటీ షో అనుకున్నావు బే. సినిమా పిక్చర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ www.cinemapicture.com. అయితే సినిమా పిక్చర్ ఫేస్బుక్ వెబ్సైట్ లో పెట్టట్లేదా? అక్కడ కూడా ఉంటారా?